హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీహా ఛానల్. ఏంటి నీహా రాకుండా నేను వచ్చా అనుకుంటున్నారా? యాక్చువల్లీ మేము ఈరోజు మార్నింగ్ బీచ్కి వెళ్దాం అనుకున్నాము. సో నీహా లేట్గా లేచింది, దాన్ని రెడీ అవుతుంది. సో నేను తొందరగా రెడీ అయిపోయానని చెప్పి వ్లాగ్ స్టార్ట్ అయితే చేశాను. సో వీ గెటింగ్ రెడీ. ఇప్పుడు మేమైతే సౌత్ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం వర్కలాలో. అక్కడికి వెళ్ళాక అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు చూసి చెప్తాం. స్టేట్ నా ఇంట్రో మాకు బాగా ఇచ్చిందా? నేను రెడీ అవుతున్నాను. రాత్రి లేట్గా పడుకుంటే తెల్లారి లేట్గానే లెగుస్తారు కదా గాయస్. వీళ్ళకి అది కూడా తెలియదు, తిడుతున్నారు అలాగా లెగు 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 అని. సో మేము ఇప్పుడు రెడీ అయిపోయాం. మా దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్తున్నాం, వరకల. నేను వచ్చేసినాము, చాలా టైర్డ్ అయ్యాము. రాత్రే వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం చీకటి చూసి భయపడి దగ్గర వరకు వెళ్ళి వెనక్కి వస్తాం. ఇప్పుడు వెళ్తున్నాము, ఎలాగుంటుందో చూడాలి. ఇది మా అవుట్ఫిట్స్. ఫొటోస్ వస్తాయి ఇన్స్టాగ్రామ్లో చూడండి. ఇంకో పాప రెడీ అయిపోయింది. ఇంకేంటి, మేము రూమ్ ఏమో ఇక్కడ దగ్గరలోనే తీసుకున్నాము. ఎంత పడిందంటే 2 డేస్కి హోమ్ స్టే. ఇక్కడ హోమ్ స్టేస్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇక్కడ హోమ్ స్టేస్ ఎక్కువ ఉన్నాయి. రూమ్ కూడా మేము ఇక్కడికి వచ్చాకే సర్చ్ చేసుకొని తీసుకున్నాం, ముందే బుక్ చేసుకోలేదు. ఎంత అయింది? 2 డేస్కి 4000. 2 డేస్కి 4000. హోమ్ స్టే చాలా బాగుంది. హాల్ ఒకటి, రూమ్ ఒకటి. టూర్లు గీర్లు ఏమనకని ఆల్రెడీ రూమ్ మొత్తం మెస్సీగా ఉంది, చాలా మెస్సీగా ఉంది. అమ్మాయిల ట్రిప్ అంటే తెలిసిందే కదా, బట్టలు, స్కిన్ కేర్, జ్యువెలరీ అన్నీ బయట తీసి పడేస్తున్నాం మ్యాచింగ్ వేసుకోవడానికి. సో అందుకని మ్యాచింగ్ ఫ్రాక్స్. యా, సో అది 4000 రూపీస్ అయింది. ఆటోకి ఇక్కడైతే మెయిన్ థింగ్ గాయస్, ర్యాపిడో లేదు. అది చాలా కష్టంగా ఉంది. ర్యాపిడో లేకపోతే వీళ్ళు ఎంత పడితే అంత అడిగేస్తారు. ఏ ప్లేస్కి అడిగితే ఆ ప్లేస్ ఉంటుంది, ఇంత అవుతుంది, అది ఇది చెప్పేస్తున్నారు. రాత్రి ఆటోకి స్టేషన్ నుంచి ఇక్కడ రావడానికి 150 తీసుకొని 1 అవర్ హాఫ్ అన్ అవర్ అలా అయింది. దానికి 150 రూపీస్ ఛార్జ్ చేశారు. వాడే రూమ్ చూపించారు. అంటే అదే దిగగానే మనం ఒకవేళ ఎవరైనా రూమ్ బుక్ చేసుకోకుండా మాలాగా వచ్చేస్తే లైక్ ఆటో అదే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిగ్గానే ఇక్కడ తీసుకెళ్ళి మాట్లాడిన ఉన్నారు. కాకపోతే మనం బార్గెన్ బాగా చేసి తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు. అందుకని మేము చూసిన హోమ్ స్టేస్ చాలా ఉన్నాయి, డిఫరెంట్ బీచ్ వ్యూ కావాలంటే బీచ్ వ్యూ, లేదు నార్మల్గా సాదా కావాలంటే అది అన్నీ ఉన్నాయి. ఏదైనా డిపెండ్స్ ఆన్ మనీ, అంతే కదా. అంతే. ఓకే చలో, మేము వాకబుల్ డిస్టెన్స్, మేము నడుచుకొని వెళ్ళిపోతాం. వెళ్ళి వ్యూ చూపిస్తాను పదండి. నడుచుకొని వెళ్తున్నాం 800 మీటర్స్ ఇక్కడ నుంచి. వాకబుల్ లెక్క నడుచుకొని వెళ్ళాం, మేము ఆటో ఎక్కేస్తాం. ఏమంటాం? ఓకే ఫస్ట్ నేను ఎందుకు థంబ్నెయిల్ అలా పెట్టానంటే ఈ వ్లాగ్ మొత్తం చివరి దాకా చూడండి. నేను ప్రతి వ్లాగ్స్ కూడా ఆల్మోస్ట్ 10 మినిట్స్ మాత్రమే షూట్ చేశాను, ఎందుకంటే జస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ ట్రిప్కి వెళ్తే ఎంత అవుతుంది, పర్ డే ఎంత అవుతుంది, ఏ ప్లేసెస్ బాగుంటుంది విజిట్ చేయడానికి మాత్రమే షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. మీరు ఆ ప్లేసెస్ విజిట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆ రోజు మేము మార్నింగ్ వరకల బీచ్కి వెళ్ళాము. పక్కనే ఉన్న వరకల బీచ్ చాలా బాగుంటుంది. అక్కడ 4 బీచెస్ ఉంటుంది. సో మీరు డిఫరెంట్గా చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఫస్ట్ మేము ఒక బీచ్కి వెళ్ళిపోయాము కదా, అది అసలు మాకు నచ్చలేదు. ఫుల్ బ్లాక్ శాండ్ అది. సో అట్లీస్ట్ నుంచోడానికి కూడా అంతేం ఉండదు. కాకపోతే ఆ రాక్స్ ఉన్నాయి కదా, ఫొటోస్ తీసుకోవడానికి షూట్ చేసుకోవడానికి మాత్రం బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పక్కనే ఇంకొక బీచ్కి వెళ్ళాము. ఆ బీచ్ అయితే చాలా బాగుంది. సో అక్కడ కొన్ని పిక్స్ అన్నీ క్లిక్ చేసుకొని వెళ్ళాం. మేము అనుకున్న బీచ్ అది కూడా కాదు, మేము అనుకున్న బీచ్ నైట్ మాకు కనిపించింది. నైట్ ఇన్ ద సెన్స్ లైక్ ఈవినింగ్ కనిపించింది. కానీ నెక్స్ట్ డే మాకు వెళ్ళడానికి అవ్వలేదు, ఎందుకంటే మాకు టైం లేదు. మేము ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా ఈ రోజు ఇక్కడికి వెళ్దాం, ఆ రోజు అక్కడికి వెళ్దాం, అండ్ హాఫ్ డే ఇక్కడ హాఫ్ డే వేరే దగ్గర స్పెండ్ చేయాలని కరెక్ట్గా టైం లిమిట్ పెట్టుకున్నాం. ఎందుకంటే మనం అంతా అలా పంచువాలిటీగా ఉంటేనే మనం వచ్చిన దానికి ప్లేసెస్ తిరగడానికి న్యాయం చేయగలం. లేకపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్కి టైం వేస్ట్ అయిపోతుంది. సో ఆ రోజు వర్కలలో మోస్ట్ ఫేమస్ బీచ్ కాబట్టి బీచ్కి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత
జటాయుకి వెళ్ళాం. కేరళలో ద మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇది కూడా. జటాయు అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు కూడా అంతగా తెలీదు. కానీ మామూలుగా లైక్ సీతని రావణాసుడు ఎత్తుకెళ్ళడం సంథింగ్ ఏదో చేస్తే పక్షి వచ్చి కాపాడింది. అప్పుడు పక్షికి ఏమైందంటే ఆ రెక్క ఒకటి కట్ అయిపోయి పడిపోయిందంట. సో ఆ పడిపోయిన ప్లేస్ని వీళ్ళు ఏం చేశారంటే ఆ ప్లేస్ని లైక్ రాముడు ఒక చిన్న గుడి కట్టి ఆ రెక్క మొత్తం ఆ పెద్ద రెక్కతోని ఆ శిల్పం అక్కడ చెక్కారన్నమాట. అది కూడా కొండ పైన, అంటే చాలా పెద్ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అంటే చూసావా, అంత పైన చెక్కారు అది. అండ్ నేనేమనుకున్నానంటే, నేను చెప్పాను కదా తమ్నే నేను ఎందుకు అలా పెట్టాను అని చెప్పి, నాకైతే ఎంత హ్యాపీగా మార్నింగ్ బీచ్కి వెళ్ళి వచ్చానో జటాయు చూసే కూడా అంతే ఎగ్జైట్మెంట్ అయ్యానమాట. నేను నార్మల్గా ఏదైనా ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు అంత బేగా ఆ ప్లేసెస్ గురించి నేను తెలుసుకొని చూడను. ఎందుకంటే మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఉండదని నేను చూడను. అలాగే వెళ్ళిపోయాను. కానీ అక్కడ ఆల్రెడీ నేను చదివిన దాంట్లో ఉంది, ఇక్కడ ఇంత 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ నడవాలి, మెట్లు ఎక్కాలి, ఆర్ఎల్స్ రోప్ వే ఉంటుంది, రోప్ వేలో వెళ్ళిపోవచ్చు అని ఉంటుంది. మనం అలాగో బద్ధకం కాబట్టి, మనం అంత వేగం నడవడం కాబట్టి, సో మేమేమనుకున్నాం, ఆ రోజు జటాయుకి నార్మల్గా రోప్ వే ఎక్కేసి వెళ్ళేసి ఆ పక్షిని మొత్తం అంత కొండపైన ఎలా కట్టారు ఏంటని చూసేసి వచ్చేద్దామని చెప్పి మా ప్లాన్. సో మార్నింగ్ వరకలా బీచ్కి 7:45 అలాగ వెళ్ళేసి వచ్చేసి 10 కల్లా మేము జటాయుకి స్టార్ట్ అయిపోయాం. మా ప్లేస్ నుంచి జటాయుకి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1 అవర్ అంత జర్నీ అయింది. 1500 ఛార్జ్ చేశారు ఆటోకి, రౌండ్ ట్రిప్ అటు ఇటు కలిపి 1500 రూపీస్ తీసుకున్నారు. సో అక్కడ ఏమైంది, అక్కడికి వెళ్ళగానే ఈరోజు విండ్ ఎక్కువ ఉంది, సో మీకు ఈ రోప్ వే అనేది స్టార్ట్ అవ్వదు, వెళ్తే నడుచుకొని వెళ్ళాలి అని చెప్పారు. అంతే, ఇంకా నా పని అయిపోయింది. నేను నడవగలను, ఏదైనా అంటే మరీ అంత ఎక్కువ అలసిపోయే పని అయితే నేను చేయలేను. నేను అరుణాచలం 14 కిలోమీటర్సే నడిచానంటే ఇది ఎలా ఉంటుందిలే అని చెప్పేసి నేను ఎక్కేసాను అనమాట. సగం దూరం వెళ్ళాక, సగం కూడా కాదు, ఒక 100 మెట్లో 200 మెట్లు అనుకుంటా అయిన తర్వాత నాకు ఆయాసం స్టార్ట్ అయిపోయింది, ఫుల్గా ఆయాసం స్టార్ట్ అయిపోయింది. నేను చెప్తున్నాను, వీడియోస్లో చాలా అంటారు ఈ ప్లేస్కి వెళ్తే బాగుంటుంది. అఫ్కోర్స్ ఈ ప్లేస్కి వెళ్తే చాలా బాగుంటుంది, కానీ బ్రీతింగ్ ఇష్యూ ఉన్నవాళ్ళు కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ ఉన్నవాళ్ళు, ఇంత లైక్ ఆయాసం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నవాళ్ళు మాత్రం మీరు నడిచి వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయకండి. మేము ఆ రోజు చాలా ఎండ ఉంది, ఆ ఎండలో మేము మార్నింగ్ కూడా ఏమీ తినకుండా నేను స్టార్ట్ అయిపోయాను. మా సిస్టర్స్ అయితే బాగానే ఉన్నారు, నేను చాలా వాళ్ళకి ఇబ్బంది పెట్టేశాను ఆ రోజు మాత్రం. బికాస్ ఐఎమ్ రియల్లీ నాట్ హ్యాపీ. నాకు ఆవేశం వచ్చేసింది, మెట్లు ఎక్కలేకపోతున్నాను, ఆ ప్లేస్ ఇంకా రీచ్ అవ్వట్లేదు. సగం దూరం వెళ్ళాక ఒక స్టీల్ రాడ్ పట్టుకొని ఎక్కాలి, అంత కొండ పైకి ఉంది ఈ ప్లేస్. నాకు ఎంత ఆయాసం వచ్చిందంటే ఏడుపు కూడా వచ్చేసింది ఆల్మోస్ట్. అదొక్కటే తక్కువ, అంతే. నేను అంతలాగా ఇబ్బంది పడ్డాను అవి పైకి ఎక్కి వెళ్ళడానికి. బట్ ఎక్కి వెళ్ళడానికి, ఆ ప్లేస్కి వెళ్ళడానికి వర్తే చెప్పాలంటే. చూసేకి లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది, ఆ గాలి అంతా అట్మాస్ఫియర్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ఫైన్. బట్ మెట్లు ఎక్కే దారి అయితే మాత్రం అస్సలు చూస్ చేసుకోకండి. రోప్ వే ఉంటే ఎక్కండి, హ్యాపీగా వెళ్ళి చాలాసేపు టైం స్పెండ్ చేసి రండి. నేనైతే అసలు ఎంత బేగా అక్క వెళ్ళిపోదాం అనే బుర్ర తినేసాను. ఓ పక్క ఎండ, ఓ పక్క ఆకలి. ఇంకా నా పంచేట్లు చెప్పాను, నేను వీడియో తీయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ రాలేదు ఆ రోజు. అంత చిరాకు పడిపోయినా నేను. ఒక్కొక్కసారి లైక్ అది స్టార్ట్ చేశారు, చూసాను నేను స్టార్ట్ చేసినట్టు. నాకు తెలిసి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏమో ఒకసారి స్టార్ట్ చేసి ఆపేసారేమో అనుకున్నాను. బట్ ఇట్స్ వర్త్ టు గో. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం చూస్ చేసుకోకండి. అండ్ టికెట్ వచ్చేసి ముగ్గురికి 240 రూపీస్ ఎంతో అయింది, అంటే పర్ హెడ్ ఎంత ఛార్జ్ అయిందో నేను అడగలేదు. టికెట్ కూడా తక్కువే చెప్పాలంటే. సో నెక్స్ట్ టైం ఎవరైనా కేరళ వచ్చిన వాళ్ళు జటాయు కూడా చూడడం మర్చిపోవద్దు. అండ్ అక్కడ పైన టెంపుల్ ఉంటుంది, చిన్న షాప్ ఉంటుంది, తినడానికి అయితే అంత ఎక్కువేం లేదు, చిన్న షాప్ ఉంది తినడానికి, ఒక జ్యూస్ ప్లస్ లైక్ చిన్న స్నాక్స్లా పెట్టారు అంతే. అది కూడా మనం కొనుక్కోవాలి, ఫ్రీ ఏమీ కాదు. సో జటాయు అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వచ్చేసి మళ్ళీ రౌండ్ ట్రిప్ కదా 1500 మాట్లాడుకున్నాను కదా, ఒక రెస్టారెంట్కి వెళ్ళి సీ ఫుడ్ తిన్నాం మేము. వరకలలో సీ ఫుడ్ ఈజ్ మోస్ట్ ఫేమస్. నాట్ ఓన్లీ వరకల, కేరళలోని సీ ఫుడ్ అనేది చాలా ఫేమస్. అండ్ వెజ్ తిన్న వాళ్ళు నాలాగా ఎవ్వరూ తినలేరు. వెజ్ అయితే అంత దారుణంగా ఉంది, నేను చాలా ఇబ్బంది పడిపోయాను. ఆ రోజు నేను నాన్ వెజ్ తింటాను కాబట్టి హ్యాపీగా కడుపున నాన్ వెజ్ తిన్నాను. నాన్ వెజ్లో కూడా చికెన్ ఎవరు ఆర్డర్ పెట్టుకోదు, చికెన్ అయితే అస్సలు బాగోలేదు. ప్రాన్స్, పీతలు అవి సీ ఫుడ్డే బాగుంది, ఫిష్ అవన్నీ బాగున్నాయి, చికెన్ అయితే అస్సలు బాగోలేదు.
వర్కల బీచ్, జటాయు అండ్ పబ్ 3 వన్ డే కవర్ చేసాం. మాకు పర్ డే ఎంత అయిందంటే 10,000. లాస్ట్ వీడియోలో నేను చెప్పడం మర్చిపోయాను. మాకు పర్ డే 10,000 అయ్యింది. సో ఓవరాల్గా బడ్జెట్ అంతా ఎంత అయిందో లాస్ట్ వ్లాగ్లో చెప్తాను నేను. సో పబ్ అయితే చాలా బాగుంది, మాకు నచ్చిన ఫుడ్ తిన్నాం. గైస్ వీఆర్ బ్యాక్ టు హోమ్. ఏంటి వీడియో తీసాను కదా, పబ్ వీడియో ఎక్కువ ఏం తీసుకుని అక్కడ చాలా పెద్ద గొడవ అయింది. ఆ గొడవ చూసుకొని మేము ఒక అమ్మాయి అమ్మ మీద బీర్ వేసింది. నా మీద వేసలేదు, వేరే ఆ ప్లేస్లో వేసిరిపోయి నా మీద పడిపోయింది. అదొక పెద్ద సీన్ జరిగింది అక్కడ. అండ్ ఈరోజు మేము చాలా చాలా టైర్డ్ అయిపోయాము. ఎందుకు టైర్డ్ అయిపోయామో జటాయు దగ్గర చెప్పాను కదా. సో పబ్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చాం. ఓకే ఈ తిను అస్సలు అలిసిపోలేదు. ఓకే, తన బాడీ స్టామినా తనది, నా బాడీ స్టామినా నాది. సో ఇంకొచ్చేసినాము. పబ్లో కొంచెం ఎంజాయ్ చేసి, మ్యూజిక్ ఎంజాయ్ చేసి, ఫుడ్ ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాం. ఇది డే 2. మేము గడిపాము. సో ఇంత బడ్జెట్ అయ్యింది. డే 2లో ఇంత అయింది మాకు. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒకవేళ నెయిల్స్ కావాలంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ. డే 3 ఎలాగుంటుందో మీకు రేపు చూపిస్తాను. బాయ్.